అయినా ఇక మీ ఆటలు సాగవులే. దొరికిపోయాడుగా మీ వాడు. ఇక నీ పేరు బయటికి రావడమే తరువాయి. నువ్వు చెప్పాల్సింది ఇక్కడ కాదురా, చెప్పాల్సిన చోట చెప్తూ గాని పద. మీరు గుడికొచ్చేలా చేసి పాపను కిడ్నాప్ చేయడానికి నాతో అన్ని ఏర్పాట్లు చేయించింది కూడా తానే. ఇదంతా కళ. ఆ అంబరీష్ గాడు నా గురించి నోరు విప్పితే అసలే ఆ భవానీ క్రిమినల్స్ తో నిజం రాబట్టడంలో ఎక్స్పర్ట్. అది పెట్టే టార్చర్ కి ఆ విధవ నిజం చెప్పేస్తే అమ్మో ఈ కళే నిజమవుతుంది. అలా జరగకూడదు. ఆ అంబరీష్ గారు నిజం చెప్పడానికి వీల్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏరా, ట్రీట్మెంట్ లో ఎలాంటి లోటుపాట్లు లేవు కదా? ఎందుకురా అనవసరంగా మా చేతుల్లో లాఠీల్ని నీ బొంట్లో ఎముకల్ని వెరగొట్టించుకుంటావు? పాపను ఎందుకు కిడ్నాప్ చేశావో చెప్పు.
సరే, పోనీ ఎవరు చేయించారో చెప్పు. నాకు తెలిసి నీ ఫేస్ కి ప్లాన్ చేసేంత సీన్ లేదు. ఎవరో నీ వెనుకుండి నడిపించారు. వాళ్ళెవరో మర్యాదగా చెప్పు. అనవసరంగా ఎవరి కోసమో నువ్వెందుకు తన్నులు తినాలి? ఆలోచించుకో. నా వెనక ఎవరూ లేరు. నేనే పాపని కిడ్నాప్ చేశాను. డబ్బు కోసం చేశాను. ఇది నేను నమ్మాలి. నేను క్వశ్చన్స్ వేసినప్పుడు ఆన్సర్ వెటకారంగా ఇస్తే రిజల్ట్ ఇలా కారంగానే ఉంటుంది. ఇన్నేళ్ల నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఏ కిడ్నాప్ డబ్బు కోసం చేస్తారో, ఏ కిడ్నాప్ ని వ్యక్తిగత అవసరం కోసం చేస్తారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాను. రేయ్, నీకు మా ప్రాసెస్ అర్థం కావట్లేదు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. పెద్దగా నొప్పేవీ లేదు. రెండో రౌండ్ కూడా మహా అయితే ఇంకాస్త నొప్పి ఉంటుంది. తట్టుకోగలిగితే తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో. తోట వలి చేస్తారా? రౌండ్ మారే కొద్దీ రేంజ్ కూడా మారుస్తాం. ఇది విషయం. దెబ్బ గట్టిగా పడితే కదా గొంతులోంచి నిజం బయటకొచ్చేది. కానిస్టేబుల్స్, మేడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదా? లేకపోతే వీడి ఫేస్ చూసి జాలి పడుతున్నారా? ఏంటా కొట్టడం? విరగదేయండి. ఫస్ట్ రౌండే కదా మేడం, రౌండ్ మార్చితే నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. చూడు, నా బీపీ లెవెల్ పెరిగే కొద్దీ నీ కోటింగ్ లెవెల్ పెరిగిపోద్ది. గుర్తుంచుకో. నా బీపీ పెరగకుండా చూసుకునే బాధ్యత నీదే. వీడు మౌన వ్రతం వేడాలంటే 3rd డిగ్రీ పడాల్సిందే మేడం. నాకు అదే అనిపిస్తోంది. ఇంకొక రౌండ్ టెస్ట్ చేద్దాం. నిజం చెప్పలేదంటే 3rd డిగ్రీనే. హే, డిగ్రీ అంటే ఎడ్యుకేషన్ అనుకున్నావేమో. ఇది కూడా నీలాంటి వాళ్ళ కోసం వాడే ట్రీట్మెంట్. వీడి మొహం చూస్తే స్టేషన్కి రావడం ఇదే మొదటిసారి అనిపిస్తుంది మేడం. 3rd డిగ్రీ గురించి వీడికేం తెలుస్తుంది మేడం? 3rd డిగ్రీలో లాఠీలు విరగడం ఉండవు. ఈ గోళ్లు పీకడం, ఐస్ బ్లాక్ లోకి పంపడం, ఒంట్లోంచి వచ్చిన రక్తం మీద చిటికెడు కారం చిట్లించడం, ఇలాంటివన్నమాట. సంజయ్, ఏమైంది? వాడేమైనా చెప్తున్నాడా? ఇప్పుడేగా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. అప్పుడే ఎలా చెప్తాడు? కాస్త టైం పడుతుంది. ఇప్పుడే రౌండ్ కూడా స్టార్ట్ చేసాం. త్వరగా కానివ్వండి. అసలు వాడికి నా కూతుర్ని ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఏముంది? దీనికి మూల కారణం ఎవరో నాకు తెలియాలి. అసలు వాడిని చంపాలన్నంత కోపంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడుకు సంజయ్. వాడి చేత నిజం కక్కించే పూచి నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. సరే. ఏమైందిరా? వాడు ఇంకా నిజం చెప్పలేదంటమ్మా. భవానికి కూడా నిజం చెప్పకపోవడం ఏంట్రా?
చెప్తాడమ్మా. వాడు నిజం చెప్పాలి. వాడి వెనకున్నది ఎవరో నాకు తెలియాలి. వాళ్ళంతా చూస్తాను. టెన్షన్ పడకండి. భవానీ టేకప్ చేశారంటే పని పూర్తయినట్టే. కాస్త టైం పడుతుందంతే. అవునరా, అనవసరంగా నువ్వు టెన్షన్ పడుకో. అమ్మయ్యా, వాడెక్కడ నిజం చెప్పేస్తాడేమోనని హడలి చచ్చాను. పర్వాలేదు, నిగ్రహం బానే ఉంది వాడికి కూడా. ఏంటి, వాడింకా నిజం చెప్పలేదని రిలాక్స్ అవుతున్నావా? నీకో విషయం తెలుసా? జస్ట్ ఇప్పుడే భవానీ గారు మెసేజ్ పెట్టారు. వాడు నిజం చెప్పేశాడంట. జస్ట్ జోక్ చేశా. రేపెలాగో ఇదే కదా నీ రియాక్షన్. నీకు ముందుగా ప్రాక్టీస్ ఉంటుందని. ఈ రోజా రేపా అనేది మాత్రం తెలీదు, కానీ వాడు నిజం చెప్పడం మాత్రం కన్ఫర్మ్. అప్పుడు వాడక్కడ, నువ్విక్కడ. సంజయ్ చేతిలో నీకుంటుంది. నువ్వు మాత్రం మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి. మీరు గుడికెళ్లేసరికి అన్ని ఏర్పాట్లతో వీడు రెడీగా ఉన్నాడంటే మీ ముగ్గురులో ఎవరో ఒకరు చెప్పాలి. అలా చెప్పాల్సిన అవసరం నీకు లేదు. సంధ్య చెప్పుంటే నాకు ఫోన్ చేయించి నిన్ను కాపాడాల్సిన అవసరం లేదు. ఇక మిగిలింది కస్తూరే. సో నో డౌట్. సంధ్య, సంజయ్, థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రేమ కోసం నువ్వు తిరిగి వచ్చావనుకున్నాను సంధ్య, కానీ మా ప్రాణాలు కాపాడడం కోసమే ఆ దేవుడు నిన్ను పంపినట్టున్నాడు. ప్రేమకు యముణ్ణి కూడా ఎదిరించే శక్తి ఉంది అంటే ఏవేవో కథలనుకున్నాను, కానీ నిజమే అని నిన్ను చూశాక తెలిసింది. నేనేం చేశాను సంజయ్? నీ వల్లే ఇవాళ ఈ ఇల్లు ఆనందంగా ఉంది. నీ వల్లే పాప సేఫ్ అయింది. అంతెందుకు, ఇప్పుడు నీ ముందు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే అది నీ వల్లే సంధ్య. నువ్వే లేకుంటే ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. సంజయ్, మనిషివి మాకు దూరం ఏమని బాధపడ్డాను సంధ్య, కానీ మళ్ళీ ఇలా ప్రేమగా నా ముందుకు వస్తావని అస్సలు ఊహించలేదు. మనసులో కోరిక బలంగా ఉంటే ఆ భగవంతుడు కూడా తోడవుతాడని నువ్వు నిరూపించావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జెల్సీగా ఉంది సంధ్య. నువ్వు ప్రేమించినంతగా నిన్ను నేను ప్రేమించగలనా? ప్రేమ అంటే సినిమా కాదు సంజయ్, ఎక్కువ తక్కువ చూపించడానికి. కానీ చూస్తుంటే ఇదంతా సినిమాలాగే ఉంది సంధ్య. నువ్వు రావడం, జరగబోయేది ముందే భవానికి ఫోన్ చేసి చెప్పడం, టైంకి తను రావడం, చేజు ఫైట్ అంతా ఏదో సినిమాలాగే గడిచిపోయింది. ఇదంతా నీ వల్లే, కేవలం నీ వల్లే. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను సంధ్య? నీలో సగభాగం ఇచ్చావు కదా సంజయ్, సరిపోతుందిలే.
సగం భాగం మాత్రమే సరిపోతుందా? అదే బాడీలో మాత్రమే సగం చాలా మరి. పాలు మర్చిపోయాను. ఇప్పుడు పాలెందుకు? అసలు పడుకునే ముందు పాలు ఎందుకు తాగుతారో తెలుసు? వద్దు, వాటి విశిష్టత చెప్పి టైం వేస్ట్ చేయకు, వెళ్ళి త్వరగా తీసుకొచ్చే. అమ్మయ్యా, వచ్చావా? ముందు పాలు తీసుకో సంజయ్. నువ్వు కూడా తాగు. నేను తర్వాత తాగుతాను, ముందు మీరు తాగండి.
ఇది సంజయ్కి ఎందుకు దూరంగా ఉండాలని ట్రై చేస్తుంది? స్లీపింగ్ టాబ్లెట్స్. స్లీపింగ్ టాబ్లెట్స్ తో దీనికి పనేంటి? సంజయ్ తనకు భర్తే కదా, అలాంటప్పుడు ఎందుకు జాగ్రత్త పడుతుంది? ఇది సంజయేనా? లేకపోతే ఆ శిరీష మళ్ళీ ఏమైనా డ్రామాలు ఆడుతుందా?